హాట్ సమ్మర్లో కూల్గా చేసే బిజినెస్ గురించి ఇవాళ నేను మీకు చెప్పబోతున్నాను. అదే వాటర్ ప్లాంట్ బిజినెస్. అదేనండి మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్. ఈ బిజినెస్ మొదలు పెట్టడానికి మీకు ఖర్చు అనేది బాగానే అవుతుంది. కాకపోతే దీని మీద వచ్చేటువంటి డబ్బులు మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. అండ్ ఇంకొకటి, ఈ బిజినెస్కి ఎప్పటికీ డిమాండ్ ఉంటుంది. అయితే మినరల్ వాటర్ ప్లాంట్ని ఎలా మొదలు పెట్టాలి, ఎంత స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ కావాల్సి ఉంటుంది, అదేవిధంగా ఎంత ఇన్వెస్ట్మెంట్ అవుతుంది, ఎటువంటి లైసెన్సులు మీరు తీసుకోవాలి, ఎక్కడి నుంచి మీరు రా మెటీరియల్ ఈవెన్ ద కప్స్ కావచ్చు, తర్వాత క్యాన్స్ కావచ్చు, ఇవన్నీ ఎక్కడి నుంచో తీసుకోవాలి, అదేవిధంగా ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి, ఎంత టర్న్ ఓవర్ వస్తుంది, ఎంత ప్రాఫిట్ వస్తుంది, ఈ విషయాలన్నీ కూడా నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతున్నాను. వీడియోని మిస్ అవ్వకుండా ఎండ్ వరకు చూసేయండి. నమస్తే, వెల్కమ్ టు బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను మీ రాజీవ్ పసుపులేటి. మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్. ఈ బిజినెస్ని మొదలు పెట్టడానికి మీకు కొంచెం డబ్బులు అయితే ఖర్చు అవుతాయి. ఇది మీరు రెండు రకాలుగా మొదలు పెట్టుకోవచ్చు. ఒకటి స్మాల్ స్కేల్, ఇంకొకటి లార్జ్ స్కేల్. సో స్మాల్ స్కేల్కి వచ్చేసి మీకు 10 లక్షల రూపాయల నుంచి 15 లక్షల రూపాయల వరకు ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ మీరు కనుక లార్జ్ స్కేల్లో మొదలు పెట్టాలనుకుంటున్నట్లయితే మీకు 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయలు కూడా ఖర్చు అయ్యే ఛాన్స్ ఉంటుంది. మన ప్రపంచంలో ఉన్నటువంటి వాటర్ని చూస్తే ఆల్మోస్ట్ 100%లో 0.3% మాత్రమే మనము యూజ్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుందంట. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ఈ యొక్క వాటర్ యొక్క ఇంపార్టెన్స్ ఎంతో. అందులో క్వాలిటీ ఆఫ్ వాటర్ తాగకపోతే ఆరోగ్యానికి ఖచ్చితంగా హానికరమే. సో హెల్త్ అప్సెట్ అవుతుంది, హెల్త్ పాడవుతుంది. సో కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా ఇప్పుడు మినరల్ వాటర్ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ దానికి డిమాండ్ కూడా బాగా పెరిగింది. సో ఈ బిజినెస్ కనుక మీరు మొదలు పెట్టడానికి మినిమం 10 నుంచి 15 లక్షలు అవుతుంది. సో అయితే దీన్ని ఎలా సెట్ చేసుకోవాలి అంటే, ముందుగా మీరు మార్కెట్ రీసెర్చ్ చేయండి. సో మీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాలో సో అసలు వాటర్ నెసెసిటీ ఎంత ఉంది, అసలు ఎంతమంది వాటర్ వాడుతూ ఉన్నారు. ప్రజెంట్ ఇప్పుడు అందరిలో కూడాను వాటర్ ప్యూరిఫైయర్స్ ఉన్నాయి. కాకపోతే మినరల్ వాటర్ ఏదైతే ప్యూరిఫై చేస్తూ ఉంటారో కంపేర్ టు వాటితో పోలిస్తే కొంచెం డిఫరెన్స్గా ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం సో ప్రతి ఇంట్లో వాడేస్తున్నారు కాబట్టి ఇప్పుడు మీరు వాటిని స్కూల్స్కి, కాలేజెస్కి వీటికి కూడా మీరు పంపించే పని కూడా చేసుకోవచ్చు అనమాట. సో కాబట్టి ఈ యొక్క మినరల్ వాటర్ బిజినెస్ మొదలు పెట్టడానికి మీరు ఒక కమర్షియల్ ఏరియాని ఎంచుకోండి. బాగా డిమాండ్ ఉన్నటువంటి రద్దీ ప్లేస్ని ఎంచుకున్నట్లయితే సో దట్ అది మీకు బెనిఫిట్గా ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి దీనికి ఎంత ప్లేస్ కావాల్సి ఉంటుంది. సో మీరు మినిమంలో కనుక మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే మీకు మినిమం ఒక 500 స్క్వేర్ ఫీట్ వరకు కావాల్సి ఉంటుంది. లార్జ్ స్కేల్లో కనుక మీరు మొదలు పెట్టాలి అనుకుంటున్నట్లయితే మీకు 1000 స్క్వేర్ ఫీట్ ఆఫ్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఎందుకంటే సో ఇప్పుడు ఆ ప్లాంట్ని సెటప్ చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి మెటీరియల్ ఏదైతే మెటీరియల్స్ ఉంటాయో క్యాన్స్ ఇవన్నీ కూడా మీరు బల్క్లో ఆర్డర్ చేసి తీసుకోవాల్సి ఉంటుంది. సో ఆ క్యాన్స్ని కూడా చాలామంది ఇప్పుడు ఇంట్లో వాడేవాళ్ళు కావచ్చు, సో ఎక్స్ట్రా పర్పసెస్కి యూజ్ చేసుకునే వాళ్ళు కొన్ని క్యాన్స్ కూడా కొంటూ ఉంటారు. సో మీరు ఇందులో భాగంగా క్యాన్స్ని కూడా ఇంక్లూడ్ చేసుకుని వాటిని కూడా మీరు అమ్ముకోవచ్చు. ఓకే, సో ఈ విధంగా మీరు స్మాల్ స్కేల్లో మొదలు పెట్టుకోవచ్చు. లార్జ్ స్కేల్ అనుకున్నట్లయితే మీకు ఒక 1000 స్క్వేర్ ఫీట్ ప్లేస్ అయితే కావాల్సి ఉంటుంది. ఇందులో మెయిన్లీ ప్లేస్ అంతా కూడాను వాటిని మీరు ఫిల్ చేసి ఒక చోట పెట్టడం కోసం మాత్రమే అనమాట. సో లార్జ్ స్కేల్ ఉన్నట్లయితే మీకు ఫ్రీగా ఉంటుంది. సో దట్ ఏంటంటే ఎక్కువ మార్కెటింగ్ జరుగుతుంది అనుకోండి, ఎక్కువ డిమాండ్ ఉంటుంది, అదేవిధంగా ఎక్కువ మంది కొంటూ ఉంటారు. సో ఈ విధంగా మీరు మినరల్ వాటర్ ప్లాంట్ని మొదలు పెట్టుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి మీరు లైసెన్స్లు ఏమేమి తీసుకోవాలి, ఎక్కడ తీసుకోవాలి. సో మనం చూస్తున్నట్టయితే ఫుడ్ కదా, ఖచ్చితంగా మనము ఫుడ్లో మనం వాడుతూ ఉంటాము. ఖచ్చితంగా మీరు FSSAI లైసెన్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎంత కాదనుకున్నా ఈ యొక్క మినరల్ వాటర్ ప్లాంట్ బిజినెస్ అనేది నెలకి కొన్ని లక్షల్లోనే టర్న్ ఓవర్ వస్తుంది. అంటే సంవత్సరానికి మీకు 20 లక్షలు ఈజీగా వస్తూ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా GST రిజిస్ట్రేషన్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి మీరు ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది. ఇది మీరు మున్సిపల్ కార్పొరేషన్ దగ్గరికి వెళ్ళి ట్రేడ్ లైసెన్స్ కూడా తీసుకోండి. నెక్స్ట్ మీరు వాటర్కి సంబంధించినటువంటి ISI సర్టిఫికేట్ కూడా తీసుకోవాలి. సో BSI అనమాట. సో ఇది మీరు ఖచ్చితంగా తీసుకోవాలి. ఎందుకంటే మీరు వాటర్ కనుక అమ్ముతున్నారు అంటే సో ఈ యొక్క సర్టిఫికేట్ అనేది ఉంటేనే మీరు అమ్మడానికి అర్హులనమాట. నెక్స్ట్ వచ్చేసి పొల్యూషన్ కంట్రోల్ చెక్. సో ఇది కూడా మీరు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ తీసుకోవాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వాటర్ టెస్టింగ్ సర్టిఫికేట్. సో వాటర్ టెస్టింగ్ సర్టిఫికేట్ కూడా మీరు తీసుకొని మీ దగ్గర పెట్టుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఇప్పుడు ఎంతోమంది తాగుతూ ఉంటారు కాబట్టి సో ఆబ్వియస్లీ మీరు ఈ యొక్క లైసెన్స్ అన్ని ఖచ్చితంగా తీసుకోవాలి. అయితే ఈ యొక్క మినరల్ ప్లాంట్ని ఎలా మీరు సెట్ చేసుకోవాలి, అది అసలు ఎలా ప్యూరిఫై చేస్తూ ఉంటుందో చెప్తాను చూడండి. సో మీరు ఈ యొక్క మినరల్ వాటర్ని అది ఏ విధంగా ప్యూరిఫై చేస్తుందంటే RO ద్వారా, అదేవిధంగా UV, అదేవిధంగా ఓజోన్ సిస్టమ్స్ ద్వారా ఇది ప్యూరిఫై చేస్తూ ఉంటుంది. దెన్ ఆ బాటిల్స్ని మీరు తీసుకొని
తీసుకొని జార్స్లో ఆ తర్వాత ప్లాస్టిక్ బాటిల్స్లో కూడా మీరు ఫిల్ చేసుకుంటే దాన్ని మీరు రెడీ టు సెల్ అనమాట. ఇది ఆ మినరల్ వాటర్ ప్లాంట్ యొక్క ప్రాసెస్ అనమాట. సో ఈజీ అనమాట. కాకపోతే ఏంటంటే కొంచెం ఓపిక, చేయగలను నమ్మకం, ధైర్యం ఉంటే కనుక ఆబ్వియస్లీ మంచిగా మీకు లాభాలు అయితే వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే ఎక్కువ పని ఉండదు. ఎందుకంటే మినరల్ వాటర్ ప్లాంట్ని మీరు సెట్ చేస్తారు. సెట్ చేసిన తర్వాత జస్ట్ వాటర్ ఆల్రెడీ ఉంటుంది కాబట్టి ఆ వాటర్ తీసుకొని దాన్ని ప్యూరిఫై చేస్తారు. సో దాన్ని మీరు జస్ట్ బాటిలింగ్ చేసుకొని దాన్ని మీరు అమ్ముకోవడమే అనమాట. సో కాబట్టి మీరు మంచిగా చాలా ఈజీ ప్రాసెస్ కాబట్టి దీనికి మార్కెటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి మీరు వీలైతే సో కాలేజెస్, స్కూల్స్, కంపెనీస్ ఉంటాయి, ఐటీ కంపెనీస్, ఏవైతే సంస్థలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మీరు వాటర్ని బల్క్లో కనుక ఇచ్చారనుకోండి, సో దట్ అదే మీకు ఒక బిజినెస్ అవుతుందన్నమాట. సో దీని ద్వారా రోజుకి చాలా చాలా డబ్బులు సంపాదిస్తూ ఉంటారు మినరల్ వాటర్ ప్లాంట్ వాళ్ళు. అండ్ ఇది నేను కళ్ళారా చూశాను. సో అందులో భాగంగా నేను మీకు చెప్పడం జరుగుతుందన్నమాట. సో దట్స్ ఇట్ గైస్. సో నెక్స్ట్ వచ్చేసి అసలు ఎలా మార్కెటింగ్ చేసుకోవాలి ఏంటి చెప్తా చూడండి. ఎలా మార్కెటింగ్ చేసుకోవాలంటే మీరు వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ వీటన్నిటిలో కూడాను మంచిగా ప్రమోషన్ చేసుకోండి. వీలైతే న్యూస్ పేపర్ యాడ్స్ ఇవ్వండి, తర్వాత టీవీలో యాడ్స్ ఇవ్వండి, పాంప్లెట్స్ని పంచండి అందరికీ. ఈ విధంగా మీరు మార్కెటింగ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీరు ఇనిషియల్ డేస్లో సో ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క నియర్ బై ఉన్నటువంటి ఏదైనా మినరల్ వాటర్ ప్లాంట్లో కనుక వాళ్ళు ఒక బాటిల్ వచ్చేసి 20 రూపీస్కి అమ్ముతున్నారని చెప్పి అనుకుందాం. సో మీరు 15 రూపాయలకి ఇనిషియల్ డేస్లో ఇవ్వండి. సో దట్ ఏంటంటే జనాలు ముందు మీకు అలవాటు పడతారు. అలవాటు పడిన తర్వాత ఆబ్వియస్లీ మీ దగ్గరికి వస్తారు మళ్ళీ వాళ్ళు. సో ఈ విధంగా మీరు సోషల్ మీడియా యూజ్ చేసుకుని మంచిగా ప్రమోషన్స్ చేసుకోండి. సో ఇక మనం టర్న్ ఓవర్ విషయానికి వచ్చేస్తే మీకు ఒక నెలకు వచ్చేసి 2 నుంచి 3 లక్షల రూపాయలు టర్న్ ఓవర్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అండ్ ప్రాఫిట్ కూడా ఈజీగా మీకు 1,00,000 రూపాయలకి పైగా వస్తుంది స్మాల్ స్కేల్ యూనిట్ అయితే. ఒకవేళ మీరు కనుక లార్జ్ స్కేల్ యూనిట్ కనుక పెట్టినట్లయితే మీకు దీని మీద 20 లక్షల రూపాయల నుంచి 30 లక్షల రూపాయల వరకు ప్రాఫిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఇంకొంచెం లాస్ట్ కి 1 crore కూడా దాటే అవకాశం ఉంటుంది అనమాట. సో అంత బెనిఫిట్, అంత ప్రాఫిట్ ఉంటుంది మీరు ఓపిక్గా ఈ బిజినెస్ కనుక చేసినట్లయితే. సో స్మాల్ స్కేల్లో అయితే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 10 lakhs నుంచి 17 lakhs రూపీస్ వరకు ప్రాఫిట్ అయితే రావడం జరుగుతుంది. సో గైస్ ఈ విధంగా మీకు మినరల్ వాటర్ ప్లాంట్ కనుక స్టార్ట్ చేసినట్లయితే మంచి లాభాలు అయితే రావడం జరుగుతుంది. సో మీ అందరికీ ఈ బిజినెస్ గురించి అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ప్లీజ్ కామెంట్ చేయండి, మేము మీకు రిప్లై ఇస్తాము. అదేవిధంగా సో మన బాస్ వాళ్ళ యాప్లో ఆల్మోస్ట్ 1200కు పైగా బిజినెస్, మనీ, ఫార్మింగ్ రిలేటెడ్ కోర్సెస్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. సో మీరు ప్లే స్టోర్కి వెళ్ళి బాస్ వాళ్ళ యాప్ని డౌన్లోడ్ చేసుకొని సో కోర్సెస్ అన్ని కూడా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. అదేవిధంగా మన ఇన్స్టాగ్రామ్లో బాస్ వాళ్ళ బిజినెస్ తెలుగు అని చెప్పి ఒక పేజ్ ఉంది. ఆ పేజ్ని ఇప్పుడే వెళ్ళి ఫాలో అవ్వండి. అదేవిధంగా డిస్క్రిప్షన్లో మళ్ళీ లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీరు ఫ్రీడమ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరొక స్పెషల్ బిజినెస్ ఐడియాతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్డ్. దిస్ ఇస్ రాజీవ్ సైనింగ్ ఆఫ్. Boss Wala. Be the boss.